ప్రతినిధి న్యూస్ కు స్వాగతం. విద్యకు విద్యాలయాలు, విజ్ఞానానికి గ్రంథాలయాలు ఎంతో అవసరం. ఇలా పుస్తకాల ప్రాముఖ్యత గురించి అనేక మంది మహానుభావులు గొప్పగా వర్ణించారు. విజ్ఞానం కోసం ప్రతి విద్యార్థి కొంత సమయం గ్రంథాలయంలో గడపాలని సత్తుపల్లి ప్రభుత్వ గ్రంథాలయ గ్రంథ పాలకులు మల్లికార్జునరావు అన్నారు. సత్తుపల్లి బస్టాండ్ సమీపంలో రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి ఆర్థిక సహకారంతో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఇటీవల నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా స్థానిక విశ్వశాంతి విద్యార్థులు బుధవారం ఈ ఆధునిక గ్రంథాలయాన్ని సందర్శించారు. రామాయణం, మహాభారతం, సుందరకాండ, పంచతంత్ర కథలు, వేదాలు, పురాణాలు, చందమామ, కాశీ మజిలీ కథలు, ఉపనిషత్తులు, పాతకాలంలో చెప్పిన కథలు, స్పోకెన్ ఇంగ్లీష్, సైన్స్ ఆఫ్ మైండ్ తదితర పుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేశారు. విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులటి నాగేశ్వరరావు తెలిపారు. ఈ గ్రంథాలయంలో విలువైన బుక్స్ దాదాపు 15,000 ప్లస్ ఇవి మొత్తం. ఈ సంపదను మనం జ్ఞాన సంపదనగా మార్చుకోవాలి. బుక్స్ బాగా చదువుకోవాలి. ఒక ఒంటరిగా ఉన్న వ్యక్తికి స్నేహితుడు ఎవరు? బుక్. ఆ బుక్ ఉంటే స్నేహితుడిగా ఉండిపోతుంది. ధరించు కానీ ఒక మంచి పుస్తకాన్ని సంబంధించినటువంటి జాబ్స్ పొందడానికి కావాల్సినటువంటి రకరకాల బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ని మీకు తెలిసినటువంటి వారు మీకు ఖాళీగా ఉన్నటువంటి టైంలో ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలు చదువుకోవడం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పొందడం ద్వారా భవిష్యత్తులో మీరు ఒక మంచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అదే